మారేడుమిల్లి రాజమండ్రికి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆంధ్ర ఊటీని చూడడానికి చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. మారేడుమిల్లి చుట్టూ పచ్చని వాతావరణంతో ఒక అటవీ ప్రాంతంలాగా పర్యాటకుల్ని చాలా ఆకర్షిస్తుంది. అందుకే ప్రతి ఏటా లక్షల మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. ఇది భూపతిపాలెం రిజర్వాయర్. పుష్ప సినిమాలో ఎర్రచందనం చెట్లు పెద్ద లాస్ట్ ఒక చోట ఆగిపోతాయి కదా, ఆ ప్లేస్ ఇదే. మారేడుమిల్లి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఈ బొంగుల బిర్యానీ అయితే తినడం మర్చిపోకండి. బ్యాంబూ చికెన్ చాలా బాగుంటుంది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడాన్ బ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ మారేడుమిల్లి. మారేడుమిల్లిలో ఉన్నాను. ఈరోజు మారేడుమిల్లిలో చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ అది అమృతధార వాటర్ ఫాల్స్, జలతరంగిణి, మన్యం వ్యూ పాయింట్, ఇంకొన్ని పాయింట్స్ ఉంటాయి. అవన్నీ వీడియోలో కవర్ చేస్తా. అలాగే బ్యాంబూ చికెన్ కూడా అన్నీ వీడియోలో కవర్ అయిపోతాయి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. మనం గుడిసా నుంచి కిందకు వస్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఈ ఏరియా మొత్తం చాలా చోట్ల పుష్ప సినిమా షూటింగ్ అయితే జరిగిందంట. ఈ బ్రిడ్జ్ మీద కూడా జరిగింది అంటున్నారు. ఏందో అనేది మనకైతే గుర్తులేదులే కానీ చాలా షూటింగ్ అయితే ఈ ప్లేస్ లో జరిగిందని చెప్తున్నారు. చిన్న స్ట్రీమ్, చిన్న నది అనుకో, చిన్న స్ట్రీమ్ అది. అక్కడ బాగుంది, ఒకసారి అక్కడ కిందకి వెళ్ళి చూద్దాం. అటువైపు బాగుంది ఆ స్ట్రీమ్ అలా వెళ్ళేది. కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి అబ్బా ప్లేసెస్ మాత్రం. నిజంగా మారేడుమిల్లి, గుడిసా ఈ లొకేషన్స్ అన్నీ అదిరిపోయినాయి. మారేడుమిల్లిలో చూడాల్సిన ప్లేసెస్ ఇంకా వస్తాయి. ఈ వీడియోలో కంటిన్యూ చూస్తూ ఉండండి, చాలా బాగుంటాయి. వాటర్ ఫాల్స్ అన్నీ చూపిస్తూ ఉంటాయి కంటిన్యూషన్. మీరు గ్రూప్గా వచ్చినప్పుడు బట్టలు క్యారీ చేశారంటే చక్కగా ఇక్కడ కూడా స్నానం చేసేయచ్చు, మంచి ఎంజాయ్ చేయొచ్చు. అబ్బా భలే ఉంది. ఇంకా మారేడుమిల్లిలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ వన్ బై వన్ వస్తూ ఉంటాయి, చూడండి, ఓకే? నెక్స్ట్ మనం వచ్చింది పాములేరు వాగు. ఈ వాగు అటువైపు నువ్వు లోపలికి వెళ్తే జంగిల్ స్టార్ ఈకో టూరిజం అని చెప్పి ఒకటి ఉన్నది. అక్కడికి అంతకుముందు ఒక 10 రూపీస్ టికెట్ తో అలౌ చేసేవాళ్ళంట లోపలికి. కాకపోతే ఇప్పుడు అక్కడ లోపల ఏదైనా రూమ్ బుక్ చేసుకుంటేనే అలౌ చేస్తున్నారంట. చాలా బాగుంటది అటు నుంచి చూస్తే మాత్రం. చుట్టూ చెట్ల మధ్యలో చిన్న రోడ్డు. అసలు ఈ మారేడుమిల్లి రోడ్డు ప్రయాణం చాలా బాగుంటుందబ్బా. మీ జీవితంలో ఒక అద్భుతమైన ప్రయాణం లాగా ఇది ఒకటి గుర్తుండిపోతుంది. చూడండి ఎంత బాగుందో అసలు. రుచులు ఇవన్నీ బ్యాంబూ చికెనేనా? లోపలికి ఉంటదా? ఓకే. చిరంజీవి 35,000 లీస్ట్ 10,000. మొన్న అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాడా? అంతా ఉంటే ఫ్లోరింగ్, బాల్, స్లాబ్ అంతా ఉంటే. పుష్ప సినిమా షూటింగ్ కి, పుష్ప 2 షూటింగ్, ఆచార్య షూటింగ్ అన్ని జరిగినాయి కదా. చిరంజీవి గారి కానీ అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ ఈ వుడ్స్ లో ఇక్కడే ఉండేవాళ్ళంట. చాలా బాగుంటది అంట లోపల. 35,000 అంటలే రోజుకు రూము. బాగోగా ఏం చేస్తలే. అమృతధార జలపాతం దగ్గరికి వచ్చాం. ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. ముఖ్య గమనిక, సాయంత్రం 3:30 వారు మాత్రమే ఇవ్వబడిన టికెట్లు 3:30 వరకే ఉంటుందంట. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 3:30 వరకు. వెళ్దాం. ఆల్రెడీ ఒక టెంపో వచ్చి ఉంది ఇక్కడ, మన టెంపో. ఎంత దూరం వెళ్ళాలి లోపల నడుద్దాం. ఇంకా పార్కింగ్ అయితే సపరేట్ గా టికెట్ ఏం లేదులే. టికెట్ కౌంటర్ ఇక్కడే. టికెట్ కౌంటర్ తీసుకొని లోపలికి వెళ్ళడమే. ఏది అదా? ఇప్పుడు స్టెప్స్ వేసారనుకుంటా. ఫారెస్ట్ లో నడుచుకుంటే వెళ్ళాలి. పెద్ద దూరమేం కాదులే, అదే పక్కనే కదా సౌండ్ వినిపిస్తుంది.
అదేగా వెళ్ళిపోవచ్చులే. ఇప్పుడు మారేడుమిల్లిలో మనం చూడవలసిన ప్రదేశాల్లో అమృతధార వాటర్ ఫాల్స్. అది ఎంట్రీ టికెట్ 50 రూపాయలు మాత్రమే. ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి కిందకి ఫారెస్ట్లో. కానీ బాగుంది, చుట్టూ ఫారెస్ట్ మధ్యలో మనం వాటర్ సౌండ్ వినిపిస్తుంది కదా. అది అన్నీ తెచ్చుకుంటే, బట్టలు తెచ్చుకుంటే స్నానం చేయొచ్చు, లేదంటే చూసుకొని పోవచ్చు. అది మ్యాటర్. వాట్ బ్రో, స్నానం చేసేస్తావు మరి నువ్వు? నేనేం స్నానం చేసి వచ్చాను. మనం ఆల్రెడీ వేడి నీళ్ళతో చేస్తాం. ఇక్కడ చేసేది ఏం లేదు, చూసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ మెయిన్ వాటర్ ఫాల్ ఇది కాకుండా ఇటు వెళ్తే ఇంకోటి ఉందంట. ఆ పైనుంచి కనిపించేది ఏదో, పైనుంచి పడేది ఏదో కనిపిస్తుంది అంట వాటర్ ఫాల్ పాయింట్. కాకపోతే ఇటు ఎవడే వెళ్ళట్లేదు, మనం వెళ్తాం, చూసేద్దాం. అందరూ అక్కడ స్నానాలు చేస్తున్నారు. అదిగో పక్కన ఈ రోడ్లో కొంచెం కిందకి వెళ్తే ఇంకో వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది అంట, బాబాయ్ అన్నాడు. కాకపోతే ఎవడే వెళ్ళట్లేదు, ఇటువైపు ఖాళీగా ఉంది. సర్లే మనం వెళ్ళి చూద్దాం అది కూడా ఎలా ఉందో. మనకు కొత్త ఏముంది, ఇలాంటి పత్తి వ్యాపారాలు, తిరుగుదాం. మన అమ్మ ఎవడో లేడే, ఇటువైపు ఖాళీగా ఉంది. మ్యాటర్ ఏంటంటే అదిగో ఇక్కడ ఒక అదిరిపోయే వాటర్ ఫాల్ ఉంది. అదిగో ఎవరూ లేరు, ఎవడో పట్టించుకోడు అయ్యి. అదిగో అక్కడ కనిపించిందంటే దిగిపోతారు అంతే. ఇక్కడ చూడండి, అక్కడేమో చిన్నదే కింద నుంచి వస్తుంది, ఇది మాత్రం అదిగో పై నుంచి పెద్దగా వస్తుంది చక్కగా. అది మనం ఇలాంటివి చూపిస్తే బాగుండదు. అందరూ అమృతధార వాటర్ ఫాల్ అదిగో అట్నుంచి వస్తున్నాయి కదా వాటర్, అక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద వాటర్ ఫాల్ ఉందో. ఇంకా వర్షాకాలం ఆ టైంలో అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది. ఇప్పుడు ఎలా ఉందంటే వాటర్ అలా పడుతుంది చక్కగా, బాగుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక వాటర్ కనిపించట్లా, మొత్తం రాక్తో క్లోజ్ అయిపోయి ఉంది. బాగుంది కదా. ఎవరు రావట్లా, చాలా తక్కువ మంది, రేరుగా వస్తున్నారు. ఇక కుర్రోళ్ళు వచ్చారు, ఇప్పుడు కలిసి వచ్చాం, ఆ బ్రదరు నేను కలిసి వచ్చాం. అక్కడ మాత్రం కుప్పల కింద ఉన్నారు జనం, ఇక్కడ చూస్తే ఖాళీగా ఉంది. చూసాంగా. ఇంకా అమృతధార అందరూ చేస్తున్నారుగా స్నానాలు, అక్కడికి వెళ్ళి అది కూడా చూసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఓకేనా, వీడియో చూస్తూ ఉన్నాను. కొంచెం నచ్చితే మాత్రం లైక్ చేయండి. అబ్బా చాలా కష్టపడి చేస్తున్నాం, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఏమైంది, ఫ్రీయే కదా, ప్లీజ్. నెక్స్ట్ మనం వచ్చింది మన్యం వ్యూ పాయింట్. అమృతధార వాటర్ ఫాల్స్ అనేది కొంచెం పైన ఉంటుంది, మనం వెళ్ళే వేలోనే ఇది ఉంటుంది. కాకపోతే వచ్చేటప్పుడు చూద్దామని చెప్పి వెళ్ళిపోయాము. అది చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు, ఎందుకని మన టెంపో ఇక్కడ ఆగింది, ఈ పక్కనే రోడ్డు మీద కనిపిస్తుంది మన్యం వ్యూ పాయింట్. ఆ అటవీ ప్రాంతం అంతా చాలా బాగుంటుంది, ఆ కొండలు అంతే. అది ఆ వ్యూ పాయింట్ అది చూసుకొని వెళ్ళిపోవడమే. విద్యల జలపాతం అంటే జలతరంగని వాటర్ ఫాల్స్. టికెట్ 50 రూపాయలు. మారేడుమిల్లిలో ఇంకొక అద్భుతమైన ప్రదేశం జలతరంగిణి వాటర్ ఫాల్. అమృతధార వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంటుంది, అలాగే జలతరంగిణి కూడా చాలా బాగుంటుంది. మీకు టైం ఉంటే 2 విజిట్ చేయండి, లేదంటే ఏదో ఒకటి విజిట్ చేయండి. ఇది లోపల ఎలా ఉంటుందో చూపిస్తే ఒకసారి చూడండి. చుట్టూ చెట్లతో ఫోటోషూట్ కి మాత్రం అదిరిపోద్దబ్బా, చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం కిందకు ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. అది ఈ వాటర్ ఫాల్ కూడా చూడాలంటే ఏదైనా ట్రెక్కింగ్ చేయాల్సిందే అన్నట్టే ఉన్నది మొత్తం. ఈ కర్రలతో మాత్రం చిన్న నడకదారి భలే కట్టారు, చిన్న బ్రిడ్జ్ లాగా బాగుంది. వాటర్ ఫాల్ వెళ్ళడానికి మాత్రం ఇలాంటి చాలా చోట్ల ఇలా అరేంజ్ చేస్తున్నారబ్బా, భలే ఉన్నాయి. ఇది జలతరంగిణి వాటర్ ఫాల్. వర్షాకాలంలో మాత్రం చాలా బాగుంటాయి అబ్బాయి, ఇప్పుడంటే వాటర్ లేవు కదా, ఇంకంతే అది.
ఐ లవ్ మారేడు మిల్లి కొత్త రెస్టారెంట్ అంట, కొత్తగా పెట్టారంట ఈ మధ్య. ఒక 1 month 1.5 month అవుద్ది అన్నారు. ఇక్కడైతే బ్యాంబూ చికెన్ అయితే మనం బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం వెళ్ళేటప్పుడే. చాలా మంది ఉన్నాం కదా గ్రూపు, వచ్చేటప్పుడు తినేద్దామని చెప్పి రెడీగా ఉంచమన్నాం. వచ్చేసాము, ఇంకా లోపలికి వెళ్ళి వేసేద్దాం. అసలు ఆ బ్యాంబూ చికెన్ ఎలా చేస్తారు, ఆ బిర్యానీ అన్నీ ఒకసారి చూద్దాం. ఓకే, లోపల ఉడుగుతుంది ఇలాగా. పైన అయిపోయిందా? తీసేయడం అయిపోయిందా? ఓకే, ఇద్దరికి వస్తుందా బాబు? ఒకటి వెజ్ అది. మనకు చికెన్ ముక్కలది కావాలి, ముక్కలది పక్కయా. ఒకటిద్దరికి వస్తుందా? వస్తుంది బాబాయ్. సూత్తుడు నోరు ఊరిపోతుంది బాబాయ్, తొందరగా ఇచ్చి తినేస్తా లోపలికి వెళ్ళి. వచ్చేస్తాడు, మొత్తం వచ్చేస్తారు. బాగుంది బ్రో, ఈ సెట్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఇంకానా? ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? అంతేనా, రీసెంట్ గానా? ఓకే. రెస్టారెంట్ మాత్రం భలే ఉందా, బయట పీస్ఫుల్ గా కూర్చోడానికి. ప్రైజెస్ కావాలంటే ఇదిగో చూసుకోండి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి. ఓకే బ్రో. పీస్ మధ్యలో ఉండిపోయినట్టున్నాయి. బొంగులో బిర్యానీ అబ్బా, బాగుంది టేస్ట్ అయితే. బొంగు బొంగులో బిర్యానీ ఏదో కానీ టేస్ట్ అయితే బాగుంది. రెస్టారెంట్ లుక్ కూడా భలే ఉంది, అదిరిపోయింది. కొత్తగా స్టార్ట్ చేశారంట. ఇటువైపు వచ్చినప్పుడు అయితే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ సూపర్. ఇంకా ఫుల్ గా సకా తినేసాము, అంతా అయిపోయింది. ఇంకా దారిలో ఇంకేమైనా ఉన్నాయో చూసుకొని వెళ్ళిపోదాం. భూపతిపాలెం ప్రాజెక్ట్ అంట. మనం వెళ్తుంటే దారిలో కనిపిస్తుంది. ఇటువైపు బాగున్నాయి చెట్లు. పుష్ప సినిమాలో ఎర్రచందనం దొంగలు పెద్ద చెట్లు ఉంటాయి కదా, నదిలో కొట్టుకుంటూ ఒక చోట ఆగిపోతాయి. అది ఆ ప్లేసే, అది ఇక్కడే తీశారు. భూపతిపాలెం రిజర్వాయర్ దగ్గర తీశారు అది, ఆ షార్ట్స్. ఇంతటితో అయితే మన మారేడుమిల్లి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ మనం రాజమండ్రిలో డ్రాప్ చేసేస్తారు, అక్కడి నుంచి బ్యాక్ టు విజయవాడ. ఓకేనా? ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.